గౌరీదేవికి లక్ష్మీదేవికి జరిగిన భీకర యుద్ధం. లక్ష్మీదేవి తన కుమారుడైన మన్మధుడిని ఒక కార్యసిద్ధికే సృష్టించింది. ఆ యుద్ధంలో మన్మధుడు ఓడిపోగా లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి శోకిస్తాడు. దాన్ని చూసి లక్ష్మీదేవి తట్టుకోలేక ఇలా చెబుతుంది, నాయనా మన్మథ, ఈ జగత్తుకు తండ్రి అయిన శివుడిని ప్రార్థిస్తూ తపస్సు చేయి అంటుంది. దాంతో మన్మధుడి కళ్ళు ఎర్రబడతాయి. శత్రు అయిన శివుడికి నేను తపస్సు చెయ్యను, దానికంటే చావడం మేలు అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి గౌరీదేవిని స్మరిస్తుంది. గౌరీదేవి ప్రత్యక్షమై వెంటనే ఇలా అడుగుతుంది, తల్లి లక్ష్మి, నీ కోరిక ఏమిటో చెప్పు అంటుంది. దాంతో జరిగిందంతా చెబుతుంది. అప్పుడు గౌరీదేవి ఇలా అంటుంది, ఈ జగత్తుకు తండ్రి అయిన శివుడికి తపస్సు చేయి అంటుంది. అప్పుడు మన్మధుడు కోపించి ఇలా అంటాడు, నీ పత్ని అయిన శివుడు మూలానే నేను యుద్ధాన్ని ఓడిపోయాను. అప్పుడు గౌరీదేవికి కోపం వచ్చి శపిస్తుంది. దాంతో తల్లి అయిన లక్ష్మీదేవికి తన కుమారుణ్ణి శపిస్తావా అని గౌరీదేవిని శపిస్తుంది. అప్పుడు గౌరీదేవి ఇలా అంటుంది, లక్ష్మి, నీవైనా అర్థం చేసుకో అంటూ నీవు ఈ జగత్తుకు తల్లివి, లక్ష్మీదేవివి అంటుంది. దాంతో తన కుమారుని శపించినందుకు గౌరీదేవి లక్ష్మీదేవికి భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో ముల్లోకాల్లో ఉన్న విష్ణువు, బ్రహ్మ, శివుడు అందరూ ప్రత్యక్షమవుతారు. వాళ్ళ యుద్ధం చూసి భయంతో తెల్లబోతారు. వాళ్ళని ఆపాలని శివుడు, విష్ణువు ఇద్దరు ప్రయత్నిస్తారు. యుద్ధం మధ్యలో వెళ్ళినందుకు ఇద్దరు మూర్చిపోతారు. దాంతో లక్ష్మీదేవి తన బాణాలతో సింహం మీద ఉన్న గౌరీదేవిని గాయపరుస్తుంది. దాంతో రక్తం ఏరులై పారుతుంది. అమ్మ రక్తంతో లోకాలు కాలిపోతాయేమో అనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ మోకాళ్ళ మీద కూర్చొని శాంతించు తల్లి అని లక్ష్మీదేవిని కోరగా లక్ష్మీదేవి శరీరం నుండి అగ్ని జ్వాలలు బయటికి వస్తాయి. అప్పుడు గౌరీదేవి మేల్కొని తన రోమ కోపాల నుండి మహాజ్వాలలు ప్రసరిస్తుంది. గౌరీదేవి లక్ష్మీదేవిని సమీపిస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి యొక్క కళ్ళు కోపంతో రగిలిపోతాయి. అప్పుడు సరస్వతిని పంపి వారి యుద్ధాన్ని శాంతింపజేస్తారు. ఆమె మాటల తల్లి సరస్వతీదేవి, వాగ్దేవి, ఆమె చెప్పిన మాటలు విని గౌరీదేవి, లక్ష్మీదేవి శాంతిస్తారు. హర హర మహాదేవ్.